గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్లు తీసుకుంటున్నటువంటి దివ్యాంగులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక శుభవార్తను అందించడం అనేది జరిగింది. ఏమిటి ఆ శుభవార్త అన్న వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ ఆ అప్డేట్ వివరాలను అంతర్నేత్ర ఛానల్ ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే, మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారికి ముఖ్యమంత్రి ఏ విధమైనటువంటి శుభవార్తను అందించారు అంటే, గతంలో ఈ పెన్షన్ కేటగిరీలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 11 రకాల కేటగిరీలకు సంబంధించినటువంటి పెన్షన్లను అందించడం అనేది జరుగుతుంది. ఇక్కడ వృద్ధుల పెన్షన్ను, వితంతువుల పెన్షన్ను, ఒంటరి మహిళల పెన్షన్ను, వికలాంగుల పెన్షన్ను, ఇక్కడ గీత కార్మికుల పెన్షన్ను, చేనేత కార్మికుల పెన్షన్ను, బీడీ కార్మికుల పెన్షన్ను, ఎయిడ్స్ బాధితుల పెన్షన్ను, పైలేరియా బాధితుల పెన్షన్ను, ఈ విధంగా 11 రకాల పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం అనేది జరుగుతుంది. అయితే ఈ 11 రకాల పెన్షన్లలో కేవలం ఒకే రకం పెన్షన్దారులకు స్పౌస్ కేటగిరీని అమలు చేయడం అనేది జరిగింది. ఈ చేయుత పెన్షన్లలో ఇక్కడ ఓల్డేజ్ కేటగిరీ పెన్షన్లను తీసుకుంటున్నటువంటి వృద్ధులకు మాత్రమే ఈ స్పౌస్ పెన్షన్ల అవకాశం అనేది ఉండేది. అంటే ఇక్కడ 2016 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నటువంటి వృద్ధులు మరణించినట్లయితే మరుసటి నెల నుంచే వారి భార్యలకు స్పౌస్ కేటగిరీ పరిధిలో అతనికి వచ్చే పెన్షన్ను అతని భార్యకు ఇవ్వడం అనేది జరిగేది. ఈ విధంగా కేవలం ఒక ఓల్డేజ్ పెన్షన్దారులకు మాత్రమే ఈ స్పౌస్ కేటగిరీ అవకాశం అనేది ఉండేది. ఇక్కడ మిగతా కేటగిరీ పెన్షన్దారులకు ఎవరికి కూడా ఈ అవకాశం అనేది ఉండేది కాదు. ఇక్కడ గీత కార్మికులు కానీ, చేనేత కార్మికులు కానీ, వికలాంగులు కానీ ఎవరు పెన్షన్దారులు చనిపోయినా కానీ నెక్స్ట్ నెలలో వారి భార్యలకు పెన్షన్లు ఇచ్చే అవకాశం అనేది ఉండేది కాదు. ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారము ఈ స్పౌస్ కేటగిరీ పెన్షన్లను దివ్యాంగులకు కూడా వర్తింప చేయాలి అని చెప్పేసి ఆయన ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది. ఇక్కడ దివ్యాంగుల కేటగిరీ పరిధిలో పెన్షన్లు పొందుతున్నటువంటి దివ్యాంగులు ఎవరైనా మరణించినట్లయితే వారి భార్య దివ్యాంగురాలై ఉండి ఆమెకు పెన్షన్ రానట్లయితే వారికి వచ్చే నెల నుంచే 4016 రూపాయలను అందజేయాలి అని చెప్పేసి సీఎం గారు ఆదేశించడం అనేది జరిగింది. ఒకవేళ అతని భార్య దివ్యాంగురాలు కానట్లయితే, సకలాంగురాలు అయినట్లయితే వారికి వచ్చే నెల నుంచే 2016 రూపాయల పెన్షన్ అందించాలి అని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది. ఈ విధంగా దివ్యాంగుడు మరణించినట్లయితే, అతని భార్య దివ్యాంగురాలైతే, సదరం సర్టిఫికేట్ ఉన్నట్లయితే, ఆమెకు పెన్షన్ రానట్లయితే మరుసటి నెల నుంచే వారికి 4016 రూపాయలను అందించాలని, దివ్యాంగురాలి భార్య సకలాంగురాలు అయితే మాత్రము ఆమెకు 2016 రూపాయలు అందించాలి అని చెప్పేసి సీఎం గారు ఆదేశించడం అనేది జరిగింది. ఈ విధంగా స్పౌస్ కేటగిరీ పెన్షన్లను వికలాంగుల కుటుంబాలకు, వికలాంగుల పెన్షన్దారులకు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మనకు ముఖ్యమంత్రి ప్రకటన ద్వారా తెలుస్తుంది. అయితే ఈ స్పౌస్ కేటగిరీ దివ్యాంగుల పెన్షన్కు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అంటే, వికలాంగుడు మరణించిన వెంటనే అతని డెత్ సర్టిఫికేట్ను తీసుకొని ఆ డెత్ సర్టిఫికేట్కు అతని యొక్క సదరం సర్టిఫికేట్ను జత చేసి, ఇక్కడ భార్య భర్తల ఇద్దరి ఆధార్ కార్డులను జత చేసి, రేషన్ కార్డును జత చేసి, అతని భార్య బ్యాంకు పాస్బుక్ను జత చేసి, అతడు ఇంతకు ముందు పెన్షన్ పొందుతున్నటువంటి పెన్షన్ పాస్బుక్ను జత చేసి మీ యొక్క సెక్రటరీ ద్వారా, పంచాయతీ కార్యదర్శి ద్వారా సంతకం చేయించుకొని మీ ఎంపీడీఓ కార్యాలయంలో మీరు ఇచ్చినట్లయితే మరుసటి నెల నుంచే అతనికి వచ్చే పెన్షన్ను అతని భార్య పైన కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా దివ్యాంగుడు మరణించినట్లయితే అతని పెన్షన్ను అతని భార్యకు వచ్చే నెల నుంచే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ అవకాశం అనేది
దివ్యాంగుల కేటగిరీ పెన్షన్దారులకు మరియు ఓల్డేజ్ కేటగిరీ పెన్షన్దారులకు మాత్రమే ఉంది. ఇక మిగతా కేటగిరీ పెన్షన్దారులకు ఈ స్పౌజ్ కేటగిరీ అవకాశం అనేది లేదు. భవిష్యత్తులో వారికి కూడా ఈ స్పౌజ్ కేటగిరీ పెన్షన్ల విధానాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాను. ఒకవేళ ప్రభుత్వం అమలు చేసినట్లయితే వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా అంతర్నేత్ర ఛానల్ ఉన్నట్టుగా తెలియజేయడం అనేది జరుగుతుంది.